ఇప్పుడు పబ్లిసిటీ రావడానికి రెండు రకాలుగా ప్రయత్నిస్తారు కొంతమంది. అయితే మంచి పనులు చేసి పబ్లిసిటీకి రావడం, లేకపోతే ఆల్రెడీ అధికార పార్టీలో ఉంటే ఏదన్నా డెవలప్మెంట్స్ అని, లేదు జనాలు మమ్మల్ని మర్చిపోతున్నారు అని అనుకుంటే ఇంకొక రకమైన పబ్లిసిటీ స్టంట్స్ మొదలవుతాయి. ఏదన్నా రెండు. ఇప్పుడు దాదాపు నిన్నటి నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే టీవీ ఓపెన్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ ఆర్ దట్ మాధురి తప్పితే ఇంకొక టాపిక్ నడుస్తా ఉంది రాష్ట్రంలో ఉంది. సో అదొకటైతే, రెండోది ఈ వైసీపీ నాయకులకి మాట్లాడితే అదేదో మా పల్లెటూరులో ఒక సామెత అంటారు, పిల్లి సమత్తాడినా అవతల వాడి మీదే వేస్తారు అని. అంటే ఏం జరిగినా టీడీపీ, నువ్వు ఎందుకు రావట్లేదు అసెంబ్లీ కంటే, నాకు అధికార ఇదేంటది ప్రతిపక్ష హోదా. ఆ ప్రతిపక్ష హోదా అన్నది ఒక సర్టిఫికెట్ కాదయ్యా, నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవ్వడానికి. ప్రతిపక్ష హోదా అన్నది ఒక బాధ్యత అంటే కూడా ఆయనకు అర్థం కాదు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి 5 సార్లు ఎన్నికల్లో నిల్చొని ఓడిపోయిన వ్యక్తి. ఆయనకి అంతకు మించి శ్రీకాకుళం జిల్లాలో వేరే పబ్లిసిటీ లేదు. అయితే గత 5 సంవత్సరాలు చాలా అసభ్యంగా, అంటే అసభ్యంగా అన్నమాట కాదు, అతిగా, మీరు ఏబిఎన్ ఛానల్లో కానీ 5 సంవత్సరాలు చూసే ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఫ్లెక్సీలు గాని, అటు అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలు గాని కిందేసి రెండిటి మీద నించొని, అంటే పక్కనున్న మనుషులు సైతం రాజకీయాల్లోని పబ్లిసిటీ రావడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డానికో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అనే స్థాయికి దిగజారిన ఒక వ్యక్తి. అయితే వైసీపీలోని అలాంటి దిగజారుడు వాళ్ళకి నోటికొచ్చినట్టు డిఎన్ఏల గురించి, మహిళల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి పదవులు ఇస్తారన్న దానికి వైసీపీ మంత్రి పదవుల్లో ఉన్న 180% వాళ్ళు దానికే ఉదాహరణ. సీఎం గారి ఇంటి మీద స్వయాన దాడి చేసిన జోగి రమేష్ కి మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదన్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజుకి మంత్రి పదవి, అలాగే నాని, ఎవరు వీళ్ళందరూ నోరు పారేసుకునే వాళ్ళు కదండి. ఆ స్ట్రాటజీలోకి వెళ్ళి, మీ అందరికీ గుర్తుండే ఉంటది సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు గారు తన సమీప బంధువునే ఈ దువ్వాడ శ్రీనివాస్ అన్న ఆయన వీళ్ళ కుటుంబం మీద పోటీకి పెడితే ఆయనకి ఫోన్ చేసి మనకి పోటీ ఎందుకు, కూర్చొని మాట్లాడుకుని ఎవరో ఒకరు నిల్చుందాం అన్న మాటని పట్టుకొని అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఆ ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారి మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసుని పెట్టింది. అది పక్కన పెడితే అదే ఇన్సిడెంట్ లోని ఇదే దువ్వాడ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్, ఇంకా ఈయన మీద ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు మాకు అర్థం కావట్లేదు, 100 మంది జనాల్ని పెట్టుకొని సినిమాలు చూస్తాడు అనుకుంటాను ఎక్కువ, ఒక బండి ఎక్కి, ఒక సుమోనో ఏదో ఎక్కి, రాడ్లు, చైన్లు, కత్తులు పట్టుకొని ఒక గ్రామం మీద దాడికి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ లేదండి. ఇది దువ్వాడ శ్రీకాంత్ తాలూకా దాన్ని ఏమంటారు చరిత్ర. ఇంతకు మించి ఆయనకి ఎటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నా అంటే, నా మీద రాజకీయంగా కానీ ఇప్పుడు కేసులు పెడితే అది రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చేస్తాం కాబట్టి, ఇట్లా ఫ్యామిలీ సంబంధించిన ఎపిసోడ్ని లేదా వాణిని హైందవిని వెనకుండి ఈ రకంగా నడిపించి రచ్చ చేయించి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తోంది అనేటువంటిది. సో ఆయన చెప్తున్నటువంటి వాదన, ఆయన చేస్తున్న విమర్శ. సో ఆయన అచ్చెన్నాయుడు గారి పేరు ప్రస్తావించకపోయినా వీళ్ళు చేస్తున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మాట్లాడితే టీడీపీనో లేకపోతే పక్కన వాళ్ళ మీద మాట్లాడడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక ఛానల్ లేదు, నాకు ఒక పేపర్ లేదు, నేను అత్యంత పేద సీఎం అన్నది ఎంత నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారి తన పర్సనల్ ఇష్యూ అయితే నిజంగా ఇది ప్యూర్లీ వారి ఫ్యామిలీ ఇష్యూ. అయితే ఈయన ఒక రాజకీయంలో ఉండడం, వాళ్ళు రోడ్డును ఎక్కడం, రాజకీయం కలపడం వల్ల ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. కానీ ఇందులో తెలుగుదేశంకి ఏముందండి అసలు? ఆయన వేరే ఆవిడతో ఉండమని తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఉంటున్నారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పలేదే. వాళ్ళ వైఫ్ ని స్వయాన ఒక భార్య, వాళ్ళది ప్రేమ వివాహం అని కూడా విన్నాను, మొదటి భార్యది. పైగా మొదటి భార్య తాలూకా తండ్రి తాలూకా దాన్ని ఏమంటారు, ఆయన తాలూకా పేరు బట్టే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయనకి దువ్వాడ అనే వాళ్ళకి, ఈయన దువ్వాడ శ్రీనివాస్ కి అసలు వీళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. మామగారి పేరు తీసుకొని ఈయన రాజకీయాల్లోకి వచ్చానన్నది కూడా వాస్తవమే. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య 3 సంవత్సరాలు చూసి ఇంకొక పెళ్లిడికి వచ్చిన ఇంకొక రెండో అమ్మాయి గురించి ఈ రోజు ఆయన మీద దాడికి వెళ్తే అది ప్యూర్ గా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మనందరం నిజంగా మాట్లాడకూడదు, కానీ వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజు దాన్ని రాజకీయాల్లోకి. అచ్చెన్నాయుడు గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో మనకేం పనండి? మనం చెప్తే ఆ భార్య ఆయన మీదకి వెళ్తాదా? రెండోది, ఇంతకన్నా హాస్యాస్పద